హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గా అయిపోయి ఆలూ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలూ తీసుకొని పీల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా కర్రీలో కావాల్సిన పదార్థాలు: ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక మీడియం తెల్లవాయ, హాఫ్ ఇంచ్ అల్లం, గుప్పెడు కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు అక్కడ చూపించలేదు. ఇప్పుడు ఆలు అన్నీ కట్ చేసుకొని అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం, తెల్లవాయ, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి అల్లం, తెల్లవాయ, కొత్తిమీర కలిపిన పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. తెల్లవాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటో ముక్కలు వేసి మసాలా అంతా పొటాటో ముక్కలకి ఎక్కేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి అలాగే ఎండు కొబ్బరి మిక్సీలో పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మన ఆలూ కర్రీ రెడీ. రైస్, చపాతీ, పరాటా దేంట్లోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.